మరి వాలంటీర్ విషయానికి వస్తే వాలంటీర్ ఏమంటారు? గత ప్రభుత్వంలో కొనసాగించారు ఉన్నారు, ఈ ప్రభుత్వంలో లేరు, మీరేమంటారు? వాలంటీర్స్ ఉండటం మంచిదేనంటారా? ఒకవేళ ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్లు ఉండటం మంచిదే. ఎందుకనంటే ఏదన్నా ఇప్పుడు పింఛన్లు ఇవి పెట్టారు, ముసలోళ్ళు వెళ్ళి అక్కడ తెచ్చుకోలేరు, వాళ్ళు వచ్చి ఇళ్ళ దగ్గరికి ఇస్తే అది మంచిదే, కరెక్టే. ఇప్పుడు ఏదన్నా సమస్య ఉంది, వాలంటీర్లకి ఇది రేషన్ కార్డులు కానీ రావట్లేదు, ఇదేంటంటే సచివాలయం చుట్టూ తిరగాలంటే ఇప్పుడు మా మగవాళ్ళు అంటే పనికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంటికి వచ్చారు కాబట్టి ఆడవాళ్ళు కనుక్కొని ఏంటని చెప్పని చేసుకుంటారు కదా, అది కరెక్ట్ అని పద్ధతి. మరి ఇప్పుడు ఈ వాలంటీర్స్ని కొనసాగించాలన్నా వాళ్ళని రద్దు చేయాలన్నా కానీ గత ప్రభుత్వం వాళ్ళని రెన్యువల్ చేయలేదు, ప్లస్ జీవోలో లేరని లోకేష్ గారు కూడా అన్నారు, మీరేమన్నారు? అది ఇక గవర్నమెంట్ నిర్ణయించుకోవాల్సిన పని. అది జనాలు ఇది తీసుకొచ్చేది గవర్నమెంట్ నిర్ణయించుకోవాల్సిన పని. వాళ్ళు ఏది చేయాలనుకున్నది ఏదైనా సదుపాయాలు సరే పెట్టారు, సదుపాయాలు ప్రజలకు కరెక్ట్గా ఇది చేసుకుంటే అదే చాలు. అది పరిపాలన ఎలా ఉందంటారు? ఏంటి వచ్చింది పథకాల విషయంలో కానీ? టీడీపీదా పథకాల విషయంలోకి వచ్చేసరికి మాకేం అవసరం లేదు పథకాలు, దాని గురించి పేదవాళ్ళకి వాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తే అదే చాలు. దీని వరకు నేను చెప్తున్నాను, ఇది మనకేం అవసరం. నేను మెకానిక్ని ఆల్రెడీ పర్వాలా నాకు. ఇది నా పేరు అసదుల్లా ఖాన్. మరి కొంతమంది ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అయిపోతుంది, పథకాలు ఏం రావట్లేదు, గతంలోనే వచ్చినా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, ఎవరిది ఇది మనకేంటంటే నాకేం అవసరం లేదు. హాయిగా నా ఇది చేతి పని నేను చేసుకుంటూ ఇది చేసుకున్నా. ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పని ఏంటండి చెప్పండి? మీకు 2 చేతులు ఉన్నాయి, కష్టపడండి, పని చేయండి. అది పథకాలు అనేది అసలు నడవలేని వాళ్ళకి, వృద్ధులకి, కొన్ని అనాథలకి, అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఇది. వాడు పని చేసుకునేవాడికి పథకాలు ఇచ్చి, రిక్షా వాడికి పథకాలు ఇచ్చి, ఆటో వాడికి చేతి పని చేసిన పథకాలు ఇచ్చి దేనికండి ఇది గవర్నమెంట్ ఆధారపడటమా చెప్పండి? మరి ఎన్నికల ప్రచారాలు దాని వాళ్ళు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు మన ఇదే కరెక్ట్ కాదు. అది ఈ వాగ్దానాలు చేసి జనాలు ఏదో ఓట్లు వేసేస్తారు ఇది అనుకుంటారు, కానీ కాకపోతే ఏంటంటే అందరూ కరెక్ట్గా ఇదిగా ఉండాలి. ఎవరికి ఇది అవ్వకుండా ఇది ఉంటే బాగుంటుంది, కానీ ఈ పథకాలు ఈ వీళ్ళకి ఇచ్చి ఏంటంటే ఆశ చూపించి చేయడం వరకే. కానీ డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు నా పిల్లలు చదువుకున్నారు, ఇక్కడ ఉద్యోగాలు లేవు, నేను బయటికి పంపించుకున్నాను. అది మరి ప్రజలు మొత్తం మరి పథకాలకు అలవాటు పడిపోయారు. అది చెప్పేదండి మొదల నుంచి రాజకీయ నాయకులు చేసిన ఇది, అది అట్లా అలవాటు చేశారు జనాలకు. అది మరి ఇప్పుడు శ్రమపడి కష్టపడి ఇది చేసుకొని మన ఫ్యామిలీ మనం ఇది చూసుకోవాలి, కానీ ఒకళ్ళ మీద ఆధారపడతారు. మరి ప్రభుత్వం నుంచి ఎంత కొంత సాయం వస్తుంది కదా, మేము పనులకి వెళ్ళకుండా మాకు అమౌంట్ వస్తుంది కదా అంటున్నారు కదా, ఏది ప్రభుత్వం నుంచి ఇప్పుడు పథకాలు పెట్టారు, మాకు ఇంత అమౌంట్ అని వస్తుంది, మేము పనులకి వెళ్ళేది ఏంటి, ఆ ప్రభుత్వం డబ్బులు వస్తుంది కదా అంటున్నారు. ఇది చెప్పేది ఏంటి, కేవలం జనాల్ని చెడగొడుతుంది ఇదే చెప్తున్నారు కదా పథకాలు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 29 నుంచి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను అంటున్నారు, మీరేమో? దానికి నో కామెంట్. నేను ఏ రాజకీయ నాయకుడిని కూడా ఇది చేయను. అది నా ఒపీనియన్, నేను చెప్పాను. ఇప్పుడు జనాలు ఇది అది వాళ్ళ ఇది అది